ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హీరోయిన్స్ కి డిమాండ్ ఉన్నప్పుడే సినిమాలైనా రెమ్యునరేషన్ హైక్ అయినా ఫెయిల్యూర్స్ చవి చూస్తూ నేను స్టార్ హీరోయిన్ కదా అని నాకింత ఇవ్వాలని పట్టుబడితే ఉన్న ఛాన్సులు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసే పూజా హెగ్డే వెనక్కి తగ్గిందా? దుల్కర్ సల్మాన్ సినిమాకు ఎంత చార్జ్ చేస్తోంది? వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే అవుననే వార్తలు టాలీవుడ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు 1.5 నుండి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. మేడం శాలరీ పెంచడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడం తగ్గించుకుందట. దుల్కర్ 41 కోసం పూజ 3 కోట్లు చార్జ్ చేసిందన్నది లేటెస్ట్ బజ్. ఈ లెక్కన చూస్తే జననాయకన్ రెట్రో చిత్రాల కన్నా తక్కువేనని తెలుస్తోంది. రెట్రో కోసం పూజ 4 కోట్లు తీసుకుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే దళపతి విజయ్ ఫిలిం జననాయకన్ కోసం 6 కోట్ల వరకు పుచ్చుకుందని సమాచారం. ఇక కూలీలో ఐటమ్ సాంగ్ కోసం కూడా భారీగానే చార్జ్ చేస్తుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. మోనికా సాంగ్ కోసమే 2 నుండి 3 కోట్లు తీసుకున్న పూజ ఇప్పుడు దుల్కర్ మూవీ కోసం జస్ట్ 3 కోట్లు తీసుకోవడం డిస్కషన్ కు కారణమైంది. అయితే ఈ రెమ్యునరేషన్ కూడా ఆమెకు ఎక్కువే అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏళ్లు దాటిపోతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేయడంలో తడబడుతుంది. ఇక్కడే అనుకుంటే పొరపాటు. సౌత్ టు నార్త్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్. ఫెయిల్యూర్ అయినా అమ్మడి ఛాన్సులకు వచ్చిన కొదవేమీ లేదు. ప్రజెంట్ 4 సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ సక్సెస్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్స్ డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉందని గ్రహించిందేమో తగ్గించేసుకున్నట్లు కనిపిస్తుంది మేడం. అందుకే దుల్కర్ 41కు భారీగా తీసుకోలేదని తెలుస్తుంది. ఏదేమైనా 3 years తర్వాత టాలీవుడ్లోకి ఎంటర్ అయిన బుట్టబొమ్మ మళ్ళీ భారీ హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచేది కదా. తెలుగులో వరుస ఫెయిల్యూర్స్ తో కృతి శెట్టి ఇమేజ్ డ్యామేజ్ చేస్తే కోలీవుడ్ లో చేసిన సినిమాలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయో తెలియని సిచ్యువేషన్. కానీ ఆల్ ఆఫ్ సడన్ చేసిన తమిళ ప్రాజెక్టులన్నీ థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. మరి బేబమ్మ ఆ మ్యాజిక్ అక్కడ కూడా రిపీట్ చేయనుందా? టాలీవుడ్ బేబమ్మ అలియాస్ కృతి శెట్టి కోలీవుడ్ ఎంట్రీ డిలే అవుతూ వస్తోంది. 2 ఏళ్ల క్రితమే కార్తీ వా వాతియార్కు కమిట్ అయింది కృతి. కానీ డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి ఆలస్యంగా షూట్ చేయడం వల్ల ప్రాజెక్ట్ ఈ ఏడాది పూర్తయింది. కార్తీ దీనికన్నా వెనుక స్టార్ట్ చేసిన మెయ్యా జగన్ థియేటర్లలోకి వచ్చేసి ఏడాది పూర్తయితే సర్దార్ 2 షూట్ కంప్లీట్ చేసేశాడు. కానీ వావాత్యార్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. అలాగే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీది మరో కథ. ఇక జీనీ సినిమా కమిట్ అయింది కానీ నో అప్డేట్స్. కానీ సడన్లీ ఈ 3 సినిమాలు ట్రాక్ ఎక్కేశాయి. కృతి నటించిన ఈ 3 మూవీస్ డిసెంబర్ రిలీజ్ కు క్యూ కట్టాయి. ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాయిదాల పర్వంతో డిసెంబర్ బరిలోకి చేరింది. దీపావళికి వస్తామని అనౌన్స్ చేయగా డ్యూడ్ కూడా అదే డేట్ కు రావడంతో ఇయర్ ఎండింగ్ కు సర్దుకుంది. ఇక కార్తీ వా వాతియార్ కూడా డిసెంబర్ రిలీజ్ అని చెప్పినప్పటికీ రీసెంట్లీ డేట్ లాక్ చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి బొమ్మ వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఇక ఉందో లేదో తెలియని జీనీ సినిమా నుండి కూడా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. సింగిల్లో కళ్యాణిని తన గ్లామర్ అండ్ డాన్సింగ్ మూమెంట్స్ తో క్లియర్ డామినేట్ చేసేసింది ఉప్పెన భామ. ఈ సినిమా కూడా డిసెంబర్ లేదా అంతకన్నా ముందే వచ్చే ఛాన్స్ ఉందని కోలీవుడ్ టాక్. ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టి నయా సెన్సేషన్ హీరోయిన్ గా మారింది. అలాగే మలయాళ డెబ్యూ ఫిలిం ఏఆర్ఎంతో కూడా మేడం 100 crore హీరోయిన్ గా మారింది. తమిళంలో ఎంట్రీకి రెడీ అవుతున్న కృతి మరోసారి డెబ్యూ ఫిలింతో 100 కోట్లు కొల్లగొట్టే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూద్దాం. ఇక తెలుగులో మాచర్ల నియోజకవర్గం నుండి మనమే వరకు ఫ్లాప్స్ చూస్తున్న బేబమ్మ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించేది ఎప్పుడో. సెకండ్ ఇన్నింగ్స్ తో ఈ ఏడాది టాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలని అనుకున్నారు ఒకప్పటి స్టార్ హీరోయిన్స్. కానీ రీలాంచింగ్ లో తడబడ్డారు 4 భామలు. ఎంట్రీలోనే ఫెయిల్యూర్స్ వీరికి హాయ్ చెప్పాయి. ఇప్పుడు మరొక సీనియర్ భామ తన లక్ ని టెస్ట్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు? సెకండ్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనిత, అనుషు చేసిన ప్రయత్నాలు వృధాగా మారాయి. మన్మథుడు బ్యూటీ అనుషు మజాకాతో రీఎంట్రీ ఇస్తే డైరెక్టర్ వల్గర్ కామెంట్లకు బలపడంతో పాటు బొమ్మ కూడా బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూడలేదు అనుషు. హాసిని అలియాస్ జెనీలియా జూనియర్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నో యూస్. తమ్ముడు నితిన్ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక నువ్వు నేను ఫేమ్ అనిత సుహాస్ ఓబామా అయ్యోరామలో నటించిందన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఇలా 4 సీనియర్ భామలకు రీఎంట్రీ అచ్చిరాలేదు. కానీ ఇప్పుడు మరో సీనియర్ బ్యూటీ కామ్నా జెట్మలాని 10 ఏళ్ల తర్వాత టాలీవుడ్ గుమ్మం టచ్ చేయబోతుంది. కామ్నా జెట్మలాని వన్స్ అపాన్ ఏ టైమ్ చబ్బీ హీరోయిన్.
2005లో ప్రేమికులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ గోపీచంద్ రణంతో ఫేమ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకుంటే చెప్పగానే సాగింది. మహేష్ బాబుతో సైనికుడిలో ఓరుకల్లికే పిల్ల సాంగ్లో ఆడిపాడిన కామ్నా ఫిల్మోగ్రఫీ చూస్తే బెండప్పారావు, కత్తి కాంతారావు తప్ప మిగిలినవి చెప్పుకోదగ్గ సినిమాలేవి కావు. కన్నడ, తమిళం, మలయాళంలో సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కలేదు. ఇక కెరీర్ డల్ అవుతున్న టైంలో 2014లో పెళ్లి చేసుకుని ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుండి క్విట్ అయింది. తెలుగులో చంద్రిక తర్వాత కనిపించని కామ్నా 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి రెడీ అయింది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ లో ఈ సీనియర్ బ్యూటీ కీ రోల్ ప్లే చేస్తుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లోకి రాబోతుంది కే ర్యాంప్. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జైంట్స్ నాని దర్శకుడు. మరి తొలి ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ హోదాను మిస్ అయిన కామ్నా సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా ఛాన్సులు కొల్లగడుతుందేమో. లెట్స్ వాచ్. ఇప్పటి వరకు సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 6 ఏళ్ళు అవుతున్నా హీరోగా సరైన ఐడెంటిటీ రాలేదు. ఇప్పుడు హోప్స్ అన్ని బైసన్ పైనే. దీపావళికి మూవీ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న వేళ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు ధ్రువ్. చేసినవి 4 సినిమాలే అయినా కంటెంట్ బెస్ట్ స్టోరీస్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు మారి సెల్వరాజ్. సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా ఆయన మూవీస్ ఉంటాయి. తన ఫస్ట్ మూవీ పరియేరం పెరుమాల్ వాలై వరకు ఈ కేటగిరీ సినిమాలే. ఫర్ ది ఫస్ట్ టైం స్పోర్ట్స్ బ్యాక్ డ్రామాతో వస్తున్నాడు మారి సెల్వరాజ్. ధ్రువ్, విక్రమ్, అనుపమ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న బైసన్ అక్టోబర్ 17న థియేటర్లోకి రాబోతుంది. దీపావళిని పురస్కరించుకుని వస్తున్న బైసన్ ప్రమోషన్లను షురూ చేసింది టీం. రీసెంట్లీ ఓ ఈవెంట్లో ధ్రువ్ మాట్లాడుతూ, నేను ఇంతకుముందు 2 సినిమాల్లో నటించాను. ఆ సినిమాలు చూసినా చూడకపోయినా బైసన్ ఖచ్చితంగా చూడండి. ఇదేనా ఫస్ట్ ఫిలిం, మీరు అలాగే చూస్తారని ఆశిస్తున్నాను అంటూ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఇదే అతన్ని సమస్యల్లో నెట్టింది. ఆదిత్య వర్మ మహాన్ సినిమాలు సంగతేంటి, ఇదే నీ ఫస్ట్ ఫిలిం అనడం వెనక ఉద్దేశం ఏంటి అంటూ ధ్రువ్ను ట్రోల్ చేసేశారు. యాక్చువల్లీ ఆదిత్య వర్మ రీమేక్ ఫిలిం అని, మహాన్ అతడి తండ్రి సినిమా అని, అందుకే బైసన్ తన ఫస్ట్ ఫిలిం గా చూస్తున్నానంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఈ స్టార్ కిడ్. తండ్రి నటనా వారసత్వాన్ని తీసుకున్న ధ్రువ్ విక్రమ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 6 ఏళ్లవుతున్న సక్సెస్ దోబూచులాడుతూనే ఉంది. అర్జున్ రెడ్డి రీమేక్ లో 2 సార్లు నటించాడు ధ్రువ్. డైరెక్టర్ బాలవర్మగా చేస్తే నచ్చగా గ్రీస్ అయ్యతో మరోసారి తెరకెక్కించారు. ఆదిత్య వర్మ కాంట్రవర్సీలై బాక్సాఫీస్ బాంబుగా మారింది. రాన్ రస్టిక్ క్యారెక్టర్ లో తేలిపోయాడంటూ విమర్శలొచ్చాయి. నెపోటిజం లాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. తన తండ్రితో మహాన్ చేస్తే అది కూడా బెడిసికొట్టింది. ఈ ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు ధ్రువ్. ఇప్పుడు తన హోప్స్ అని కూడా బైసన్ పైనే. సింగర్, లిరిసిస్ట్ గా ప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ యాక్టర్ గా నిరూపించుకోలేకపోతున్న ధ్రువ్ మారి సెల్వరాజ్ హీరోగా నిలబడతాడేమో చూడాలి. బాలీవుడ్ అండ్ టాలీవుడ్ లో హీరో హర్షవర్ధన్ రాణే మరొక లవ్ స్టోరీని రెడీ చేశాడు. కానీ ఓ పెద్ద సినిమాతో రిస్క్ చేస్తున్నాడు హీరో. ఆనంద్ ఎల్రాయ్ డైరెక్షన్ లో మరొకసారి వర్క్ చేయబోతోంది కృతి సనన్. వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ మీకోసం. 2016లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సనం తేరీ కసం ఈ ఏడాది రీ రిలీజ్ లో 50 కోట్లను వసూలు చేస్తుంది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మరో లవ్ స్టోరీ ఏక్ దివానీకి దివానియా ప్లాన్ చేశాడు హర్షవర్ధన్ రాణే. సోనం వజ్వా హీరోయిన్. నవంబర్ 21న ధమాకు పోటీగా రిలీజ్ అవుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిల్మ్ తేరీ ఇష్క్ మే. కృతి సనన్ హీరోయిన్. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆనంద్ ఎల్రాయ్ నయీ నవేలి అనే ఫీమేల్ ఓరియంట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో కృతి సనన్, యామి గౌతమ్ కలిసి నటించబోతున్నారని టాక్. జానపద కథ ఆధారంగా మూవీ ఉండబోతున్నట్లు సమాచారం.